రొటేరియన్ డాక్టర్ వెంకటేశ్వరరావు, వెంకట పద్మ హాస్పిటల్, విజయనగరం. అందరికీ శుభోదయం. ఈరోజు బటర్ మిల్క్, ఎందుకంటే సమ్మర్ చాలా పీక్గా ఉన్నది కాబట్టి అందులోని ఈరోజు ఒక రోటరీ క్లబ్ విజయనగరం సెంట్రల్ వాళ్ళు బటర్ మిల్క్ డిస్ట్రిబ్యూషన్ వితరణ అనే కార్యక్రమం పెట్టారు. సో ఆ కార్యక్రమంకి వెళ్ళి వచ్చిన తర్వాత అండ్ రియల్గా బటర్ మిల్క్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటుందంటే పీపుల్ చాలా బాగా దాన్ని యాక్సెప్ట్ చేసుకొని రోడ్డు మీద వెళ్తున్న అందరూ కూడా బటర్ మిల్క్ని చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. సో పీపుల్ కూడా అర్థం అవ్వాలి, ఎందుకంటే ఇలాంటి పీక్ సమ్మర్లో మనకి కూల్ డ్రింక్స్ తాగితే దాహం తీరుతుంది. మనకి టీవీలో ఆటో చూపించే అడ్వర్టైజ్మెంట్స్ మూలంగా మనం ఎలాగైతే మనం డైవర్ట్ అవుతున్నామో అంచేత పీపుల్కి దిస్ ఇస్ వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్ అనేది మనం తెలుసుకోవడానికి గురించి ఈ ఒక వీడియో చేయడానికి కారణం అనమాట అది. సో బటర్ మిల్క్ అనే పదమే మిస్నోమర్, ఎందుకంటే దాంట్లో బటర్ ఉండదు. మరి మీరు గమనించుంటారు, మన పెరుగుని దాంట్లో వాటర్ వేసి చిలికి ఏదైతే మనకి వెన్న వస్తుందో వెన్నంతా సపరేట్ చేసిన తర్వాత మిగిలిన బటర్ మిల్క్నే మనం జనరల్గా తాగుతాం. దాంట్లో జనరల్గా బటర్ శాతము చాలా తక్కువ ఉంటుంది. సో మనం ఒక 250 ml ఆఫ్ బటర్ మిల్క్ మనం కన్జ్యూమ్ చేస్తే ఆల్మోస్ట్ 98 calories ఆఫ్ మనకి ఎనర్జీ వస్తుంది. అట్లాగే దాంట్లో 12 grams ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉంటుంది. దాంట్లో 11 grams వరకు అది షుగర్ లాక్టోజ్ ఉంటుంది అనమాట. అది 3 grams మనకి ఫ్యాట్ ఉంటుంది. అట్లాగే మనకి ఒక 8 grams వరకు ప్రోటీన్ ఉంటుంది. మెయిన్ విటమిన్స్ ఏంటుంటుందంటే మనకి రిబోఫ్లావిన్ ఉంటుంది, వైటమిన్ B12 ఉంటుంది, అలా ప్యాంటథినిక్ యాసిడ్ ఉంటుంది అనమాట. సో ఏదైనా మన మిల్క్, అదే బటర్ మిల్క్ మనం బయట మనం కొన్నాం అనుకోండి, మనకి విజయ డైరీ దగ్గర నుంచి కానీ అనుకుంటే కొంతమంది దాంట్లోనే వాళ్ళు ప్యాస్చరైజ్ చేసి హోమోజనైజ్ చేసి దాంట్లో కావాల్సిన యాడిటివ్స్గా మనకి కొంతమంది వైటమిన్ D, వైటమిన్ A కూడా ఒకసారి ఆ బటర్ మిల్క్లో యాడ్ చేసి ఇస్తూ ఉంటారు అనమాట. అలాంటప్పుడు మనకి ఆ బటర్ మిల్క్లో మనకి అందుకే మనకు దీమే చూస్తే దాంట్లో వైటమిన్ A ఉన్నదా, సోడియం కంటెంట్ ఎంత ఉన్నది, ఇలాంటివన్నీ కూడా మనం చూసుకొని మన ఏ కంపెనీ అయితే బటర్ మిల్క్లో అడిషనల్గా మనకి 45 చేసి ఇస్తున్నారో వైటమిన్ A కానీ వైటమిన్ D కానీ అలాంటిది బటర్ మిల్క్ మనం ప్రిఫర్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా మన ఇండియన్ కల్చర్లో ఏమవుతుందంటే మన బటర్ మిల్క్ని కొనే కంటే మనం ఇంట్లోనే మనం తయారు చేసుకొని వాడే పరిస్థితి ఉంటుంది అన్నమాట. మీరు అందరూ గమనించుంటారు, బటర్ మిల్క్ మనకు కొంచెం పుల్లగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఏదైతే మనం తోడుచొక్క వేసి మనం పాలను మనం బటర్ మిల్క్గా మనం పెరుగు కింద మార్చి పెరుగుని మనం బటర్ మిల్క్గా ఎప్పుడైతే మనం చేస్తామో సో ఆటోమేటిక్గా దాంట్లో మనకి లాక్టోబాసిల్లస్ ఎసిడోఫిలస్ అండ్ లాక్టోబాసిల్లస్ బ్యూట్రిస్ ఇవేదైతే 2 ఇంపార్టెంట్ అండ్ హెల్తీ గట్ బ్యాక్టీరియా ఉంటుందో ఆ 2 హెల్తీ బ్యాక్టీరియా ఏం చేస్తాయంటే లాక్టోజ్ ఏదైతే షుగర్ పాల్లో ఉంటుందో దాని లాక్టిక్ యాసిడ్ కింద మారుస్తుంది. సో యాసిడ్ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి మనకు ఓవరాల్గా ఉంటుంది. అంచేత మిల్క్ యొక్క ఎసిడిటీతో పోలిస్తే బటర్ మిల్క్ మోర్ ఎసిడిక్గా ఉంటుంది. మన pH లెవెల్ మనం లెక్కేసుకుంటే 4.4 నుంచి ఆల్మోస్ట్ 5 వరకు ఉంటుంది. అదే మిల్క్ అయితే 6.6 నుంచి ఆల్మోస్ట్ నియర్ 7 ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనం చూసుకోవాలి. అందుకని మనం అదే బటర్ మిల్క్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట ఉంచామనుకోండి ఇంకా మనకి పుల్లగా వస్తుంది. సో అది ఇంకా మోర్ బ్యాక్టీరియా దాంట్లో చేరుతుంది అనమాట. అది సో మనకి హెల్త్ బెనిఫిట్స్ ఏంటంటే ఉంటాయి. ఏమైనా కొంతమందికైనా బటర్ మిల్క్ పడకపోవడం అంటూ జరుగుతుందని దాని గురించి కూడా మనం వివరంగా మనం వెళ్దాం. సో మనకి ఎక్కువ శాతం ఏంటంటే బటర్ మిల్క్ హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కంపేర్ టు ది డిసడ్వాంటేజెస్. సో ముందు డిసడ్వాంటేజెస్ గురించి మనం తెలుసుకుందాం. చాలామందికి ఆతృత ఉంటుంది. కొంతమందికి ఏంటంటే పెరుగు చూసినా అది వాళ్ళు టాలరేట్ చేయలేరు, బటర్ మిల్క్ చూసినా వాళ్ళు టాలరేట్ చేయలేరు. ఒకళ్ళు ఇన్ కేసు వాళ్ళు కన్జ్యూమ్ చేస్తే సో ఆటోమేటిక్గా వాళ్ళకి ఏదైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటే మీరు ఓవరాల్గా వరల్డ్లో సెన్సెక్స్ చూస్తే 65% ఆఫ్ ది పాపులేషన్కి మైల్డ్ నుంచి మోడరేట్ నుంచి సివియర్ వరకు కూడా ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అందులో అర్థం ఏంటంటే పాల్లో ఏదైతే షుగర్ ఉంటుందో వాళ్ళు పాలు పదార్థాలు ఏదైనా తీసుకుంటే సో వాళ్ళకి ఏమో ఇండైజెషను, లూజ్ మోషన్స్, కడుపు నొప్పి, కడుపులో గ్యాస్ ఎక్కువ ఫార్మ్ అవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి వాటిని నుంచి సో అందుకని ఏమవుతుందంటే అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి బటర్ మిల్క్ కొంతవరకు ఇంటాలరెంట్ ఉండొచ్చు, కొంతమంది టాలరేట్ చేసుకోవచ్చు కూడా. సో ఎలా టాలరేట్ చేసుకుంటారంటే ఏదైతే మనకి లాక్టోజ్ మన లాక్టిక్ యాసిడ్ కింద మారిపోతుందో దాని యొక్క ప్రభావం, లాక్టోజ్ యొక్క ప్రభావం డెఫినెట్గా బటర్ మిల్క్లో తక్కువ ఉంటుంది కాబట్టి సో కొంతవరకు టాలరేట్ చేసుకోవచ్చు. సో అలా ఒక డిసడ్వాంటేజ్. కొంతమంది ఎలర్జీ, కొంతమందికి బటర్ మిల్క్ ఉన్న ఎలర్జీ మూలంగా కూడా వాళ్ళకి కొంతమందికి పడకపోవచ్చు. అందుకని వాళ్ళు సైట్ చూసినా కూడా వాళ్ళకి పడదు. అలాంటి తాగిన వాళ్ళు కూడా రియాక్షన్స్ కూడా రావచ్చు. ఇవి అంటే చాలా ఫ్యూ
చాలా తక్కువ మందికి డిసడ్వాంటేజ్. సో ఎక్కువ బెనిఫిట్స్ ఏంటి అనేది పాయింట్కి వస్తే, డైరీ ప్రొడక్ట్స్ అన్నీ తీసుకుంటే ఈజీగా డైజెస్ట్ అయిపోయేది బటర్ మిల్క్. సెకండ్ ఏంటంటే మనకి దాంట్లో మనకి కాల్షియం అండ్ ఫాస్ఫరస్ ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో, సో ఆటోమేటిక్ ఫాస్ఫరస్ హై ఉంటుంది బటర్ మిల్క్లో. సో ఆటోమేటిక్ కాల్షియం అబ్జర్ప్షన్ పెరుగుతుంది. దానికి కానీ మనం ఫార్టిఫైడ్ వైటమిన్ డి కూడా యాడ్ చేస్తే ఇంకా కాల్షియం అబ్జర్ప్షన్ పెరిగి బోన్ స్ట్రెంత్ పెరిగి ఆస్టియోపోరోసిస్ తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ వైటమిన్ ఏ కానీ అది కూడా మనం ఇంక్లూడ్ చేస్తే ఐ కూడా మనకి బెనిఫిట్ పొందుతుంది. దాంట్లో మన రిబోఫ్లావిన్ ఏదైతే మన వైటమిన్ బి ఉన్నదో, రిబోఫ్లావిన్ B2, ఆటోమేటిక్గా అది మనకి మన బాడీలో ఎనర్జీ లెవెల్స్ కానీ మెటబాలిజంలో కూడా దాని యొక్క విటమిన్ ఉపయోగం మనకు చాలా ఎక్కువ ఉంటుంది. సోడియం అండ్ పొటాషియం, బికాజ్ అది పొటాషియం కూడా ఎక్కువ ఉండడం మూలంగా సో అది బీపీ కంట్రోల్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. స్పింగోలిపిడ్స్ అని ఉంటాయి మనకి మిల్క్లో. అదేంటంటే మనం ఏదైతే ఫ్యాట్ మన బాడీలోకి ఆహారం ద్వారా తీసుకుంటామో ఆ స్పింగోలిపిడ్స్ మూలంగా ఏం చేస్తుందంటే కొలెస్ట్రాల్ ఫ్రమ్ ది డైట్ అబ్జార్ప్షన్ మన ఇంటెస్టైన్స్లో తగ్గిస్తుంది అనమాట. అందుకే మీరు మన వాళ్ళందరూ కూడా భోజనం చేసిన వెంటనే బటర్ మిల్క్ తాగమనడానికి కారణం ఏంటంటే ఈ యొక్క ఎడిషనల్ అడ్వాంటేజెస్ మనకి ఉంటుందన్నమాట అది. సో కొంతమందికి అలా ఇంకోటి డిసడ్వాంటేజ్ ఇంకోటి ఏముందంటే బటర్ మిల్క్ కూడా దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి టూ మచ్ ఆఫ్ మనకి బటర్ మిల్క్ కూడా మనం తీసుకుంటే వెయిట్ గెయిన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బటర్ మిల్క్ తాగడం మూలంగా వెయిట్ లాస్ అవుతారు. అలాగని చెప్పి బటర్ మిల్క్ ఎక్కువ కంటెంట్ తాగితే కూడా దాంట్లో ఉన్న కార్బోహైడ్రేట్ మూలంగా వెయిట్ గెయిన్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని సో ఈ సమ్మర్లోనే కాకుండా రెగ్యులర్గా డైట్లో మన బటర్ మిల్క్ని కూడా మనం చేర్చుకొని మనందరూ కూడా మన బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియా బదులు గుడ్ బ్యాక్టీరియా తయారయ్యేటట్టుగా మనం చేసుకుంటే అడ్వాంటేజ్ ఉంటుంది. ఒక లాస్ట్ ప్రికాషన్ ఏంటంటే మనందరూ మజ్జిగలో సాల్ట్ వేసుకునే అభిప్రాయం ఉంటుంది, చాలామందికి అలవాటు ఉంటుంది. ఆ సాల్ట్ మూలంగా కొంచెం డిసడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే బటర్ మిల్క్ మనం తాగితే ఒరిజినల్గానే సోడియం కంటెంట్ పొటాషియం కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఆ సోడియం మూలంగా కొంచెం బీపీ పెరగవచ్చు. బట్ బికాజ్ అది పొటాషియము అది కౌంటర్ ఎఫెక్ట్గా ఉంటుంది. మన దాంట్లో మనం సాల్ట్ వేసుకున్నాం అనుకోండి, ఎందుకంటే మజ్జిగ కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి దాన్ని టేస్టీగా చేయడానికి మనం ఎక్కువ సాల్ట్ కలపాల్సి వస్తుంది. సో న్యాచురల్గా సోడియం కంటెంట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ డిసడ్వాంటేజ్ బీపీ పెరగడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ మనం తీసుకుంటే ఓవరాల్గా ఇట్ ఈస్ ఏ సూపర్ ఫుడ్. ఈ సమ్మర్లో కూడా అందరూ కూడా బటర్ మిల్క్ రోజుకి మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం 8 గ్లాసులు వాటర్ కంపల్సరీగా తాగాలని మనం ఎప్పుడైతే మనం అంటున్నామో, అంటే 2 to 3 అట్లీస్ట్ 1 or 2 గ్లాసెస్ బటర్ మిల్క్ దాంట్లో కలిపి తీసుకుంటే అది మనకు మంచి ఆరోగ్యం చేస్తుందని ఆశిస్తున్నాను. అందరికీ కూడా నమస్కారం, శుభోదయం.